హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంత్రం అయితే మేము నిజామాబాద్లోని మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. దీన్నే రఘునాథ చెరువు అని అంటారు. ఇది రీసెంట్గా కట్టారు. చెరువుని ఈ విధంగా మినీ ట్యాంక్ బండ్ లాగా చేశారు. మీలో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఓన్లీ సాయంత్రం 5 గంటల నుండి నైట్ 8 గంటల వరకు మాత్రమే, తర్వాత ఓపెన్ ఉండదు. మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఈ వినాయకుని టెంపుల్ కూడా టైమింగ్ అక్కడ ముందు బోర్డు పైన ఉంటుంది. లోపలికైతే వెళ్దాం. మనము అటు రైట్ సైడ్లో స్నాక్స్ ఉంటాయి. మనం లోపలికి ఏమన్నా తీసుకొని వెళ్ళాలనుకుంటే చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అవి తీసుకొని వెళ్ళచ్చు. లేకపోతే అక్కడనే కూర్చుండైనా తినచ్చు. మనము ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. చూడండి, లోపల కూడా ఒక టెంపుల్ ఉంది. చుట్టూ లైట్లు ఉన్నాయి. అటు సైడ్ ఏమో చెరువు ఉంటుంది. మనం ఇక్కడికి ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినా మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు చెరువు అయితే చూపెడతాను దగ్గర నుండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అటు సైడ్ మెట్లు కూడా ఉన్నాయి. బతుకమ్మ పండగ అప్పుడు అక్కడ బతుకమ్మల్ని అంపేసిండ్రంట. అక్కడ నుండి మెట్ల మీదకి వెళ్ళి దిగి ఇక్కడైతే మా పాప చూడండి ఫోటో దిగుతుంది. ఎక్కడ ఏ ప్లేస్ కనబడితే ఆ ప్లేస్ దగ్గర నిలబడి మరి ఫోటో దిగుతుంది. మనకి ఇక్కడ కూర్చోవడానికి ఈ పొడుగు చెట్ల కింద చిన్న మొక్కలు పెట్టేసి దానికి ఫోకస్ లైట్లు పెట్టేసరికి ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చిన్న చిన్న చెట్ల మధ్యలో కూడా చిన్న లైట్స్ పెట్టిండ్రు, పెద్ద లైట్లే కాకుండా. చూడండి, జనాలు అయితే చాలామంది ఉన్నారు. మధ్యలో కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఏం టెంపుల్? హనుమాన్ టెంపుల్ ఉన్నట్లుంది ఫ్రెండ్స్. లోపల చూద్దాం ఒకసారి. ఈ చెరువు అయితే చాలా దూరం వరకు ఉంటుంది. ఒకవేళ మనం వాకింగ్ చేయాలనుకున్నా ఆ విధంగా అయినా రావచ్చు. వాకింగ్ అవుతుంది, ఇటు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లల్ని తీసుకొని అయితే చాలామంది వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చినట్లున్నారు. పిల్లలు అయితే బాగా కనిపిస్తున్నారు కదా, ఎక్కువ మంది. ఇక్కడ బుడ్డోడు చూడండి మొత్తం తొంగి చూస్తున్నాడు లోపల ఏముంది అని. పాపం మా ఆయన ఉన్న మా పాపని చూడండి, వాళ్ళు నా వెనకాల వస్తున్నారు. నేనేమో వీడియో తీసుకుంటూ నా పనిలో నేనున్నాను, వాళ్ళని పట్టించుకోకుండా. మేము ఇప్పటికీ ఇక్కడికి రావడం 4వసారి. అంతకుముందు సరి వీడియో తీద్దామంటే వీలు కాలేదు. ఈసారి అయితే వీలు చేసుకొని మరి మీకోసం తీస్తున్నాను. చూడండి చెరువు ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆ చివరి వరకే ఉంటుంది చెరువు. సేమ్ ఇంతే ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉందో ఫస్ట్ నుండి చివరి వరకు సేమ్ అదే లైట్లతో సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే చివరి వరకు ఎవరు వెళ్ళరు కాబట్టి ఆ కొంచెం సగం నుండి లైట్లు ఆఫ్ చేసిండ్రు. మేము ఒక్కసారేమో వెళ్ళినాం లాస్ట్ వరకు. కానీ చాలా అంటే చాలా తక్కువ మంది ఉండే లాస్ట్ వరకు. అంటే ఏదో కొందరు ఒక 10 మంది వరకు ఉన్నారు కావచ్చు అంతే. అది కూడా బ్యాచిలర్స్ వస్తారు కదా, వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ఫ్యామిలీ అంటే అంత దూరం వరకు అసలు నడవలేరు పిల్లల్ని పట్టుకొని. ఇంకా మా పాప చూడండి పువ్వుతోని ఆడుకుంటుంది. అక్కడ మేము ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళేంత వరకు పువ్వు కావాలని అడుగుతుంది. తెంపించిన కొద్దీ పాడేసుకుంటూ ఉంటుంది. మేమైతే స్నాక్స్ తీసుకొచ్చుకున్నాం, మక్కచూర, చిప్స్. మా ఆయన అయితే చిప్స్ ఇప్పేస్తుండు. ఇక తినేయడమే. మేము కొంచెం అలసిపోయినాం అన్నట్లు నడిచి. మా పాపకైతే ఇంకా చిప్స్ అంటే బాగా ఇష్టం. స్నాక్స్ అయితే తొందరగా తినేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అందరు గద్దెల పైన కూర్చొని ఉన్నారు. మేము నడుచుకుంటానే ఉంటున్నాం. ఒకసారి మీకు నైట్ అయిన తర్వాత చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు వీడియోలో కొంచెం వెళ్తూ ఉండే కదా, ఇప్పుడు చూడండి నైట్ అయిన తర్వాత తీస్తున్నా. ఈ కెమెరా ప్రాబ్లం వలన లైట్స్ సరిగ్గా కనిపిస్తలే కానీ చాలా బాగుంటుంది నైట్ అయితే. ఈవినింగ్ కంటే నైట్ లైట్లు, చెట్లు అన్నీ మంచిగా కనిపిస్తాయి. చూడండి ఒకసారి చెరువు దగ్గర కూడా వెనకాల గుట్టలు, లైట్లు అన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇక్కడ మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరండి. ఇక్కడ మా పాపని చూడండి ఒకసారి, లైట్లో షూ వేసుకుంది. కాకపోతే ఒకటే షూకి వస్తుంది లైట్, ఇంకో షూకి వస్తలేదు. మీకు చెప్పినాను కదా ఎక్కడంటే అక్కడనే ఫొటోస్ దిగుతుందని. మొత్తం అదే పని మీద ఉంది ఫ్రెండ్స్, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఫోటో దిగాలని. ఇక్కడ చూడండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏమో తీసుకొచ్చుకొని తింటున్నారు వాళ్ళు. మనం ఇంటి దగ్గర నుండి ఏదైనా వండుకొని తీసుకెళ్ళినా కానీ మంచిగా తినచ్చు. కాకపోతే అందరూ ఉంటారు చుట్టూ. అలా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కాబట్టి స్నాక్స్ తీసుకెళ్ళినా ఏం కాదు, మనం ఇంటి దగ్గర నుండి ఏదైనా వండుకొని తీసుకెళ్ళినా ఏం కాదు. ఈ నైట్ లైటింగ్కి చూడండి మేము తెల్లగా కనిపిస్తున్నాము. ఫేస్ కూడా మస్తు గ్లో కనిపిస్తుంది. అందుకనే కావచ్చు ఫోటోషూట్కి చాలామంది వచ్చిండ్రు ఇక్కడికి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా వచ్చిండ్రు.
ఫోటోషూట్కి ఏమన్నా అమౌంట్ తీసుకుంటారా తీసుకోరా మాత్రం తెలియదు ఫ్రెండ్స్. ఇప్పటికైతే నేను తీసుకోరని అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఓపెన్ అయింది కాబట్టి తీసుకోరు కావచ్చు. ఇంకా కొన్ని రోజులైతే తీసుకుంటారు. మీకు అంతకుముందు మెట్లు చూపెట్టిన కదా, ఇది ఇక్కడ నుండి అటు చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మల్ని అంపేసిండ్రు. నా వెనకాల మీకు గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ దగ్గర కొన్ని ప్లేస్ల దగ్గర అన్నట్లు లైట్లు పెద్ద లైట్లు పెట్టేసరికి ఇంకా ఫొటోస్ మంచిగా వస్తున్నాయి మనకి. ఈ చిన్న చెట్ల మధ్యలో కూడా చిన్న బల్బులు పెట్టిండ్రు కదా, ఇక్కడ కూడా కూర్చొని దిగితే ఫొటోస్ అయితే మస్తు మంచిగా వస్తున్నాయి. మనం ఇక్కడికి ఇంకా కెమెరా తీసుకొని వచ్చినట్లయితే మనకు నచ్చినన్ని ఫొటోస్ దిగచ్చు. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇదే పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనకు 10 రూపీసో 20 రూపీసో తీసుకుంటారు ఛార్జ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్